అందరికీ నమస్తే. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. చైత్ర నవరాత్రులను వసంత నవరాత్రులు అని కూడా అంటారు. ఈ పర్వంలో 9వ రోజు శక్తికి అంకితం చేయబడింది. ఈ రోజును శ్రీరామనవమి తిథిగా జరుపుకుంటారు. 2024 సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 16వ తేదీన మధ్యాహ్నం 1:23 ప్రారంభం అవుతుంది. నవమి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3:14 వరకు ఉంటుంది. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11:03 నుండి 1:38 వరకు శ్రీరామనవమి మధ్యాహ్న సమయంలో వస్తుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించటం, ఏకపత్ని వ్రతుడుగా ఉండటం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడటం, మంచి ప్రవర్తన, సద్గుణాలకు చిహ్నం శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండటం, దేవాలయాలను సందర్శించటం, ప్రత్యేక పూజలు చేయటం, శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం చేయటం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి రోజున స్వామివారికి అన్ని రకాల పూజలు, పళ్ళతో పాటు పానకము, బెల్లము, వడపప్పు వంటి నైవేద్యాలను సమర్పించి శ్రీరాముని పూజిస్తారు.